ఇప్పుడు మనము బడ్జెట్ లైన్ ప్రైస్ లైన్ గురించి తెలుసుకుంటాం. ధర రేఖ బడ్జెట్ లైన్ గురించి తెలుసుకుంటాం. ఈ ప్రైస్ లైన్ బడ్జెట్ లైన్ దేని గురించి తెలియజేస్తుందంటే కన్జ్యూమర్ తన దగ్గర ఉండే మనీ ఇన్కమ్తో ప్రైసెస్ దృష్టిలో పెట్టుకొని ఏ కాంబినేషన్లో పర్చేజ్ చేసి సాటిస్ఫాక్షన్ పొందుతాడో తెలియజేస్తుంది. ఇక ఈ టేబుల్లో కన్జ్యూమర్ దగ్గర 50 రూపీస్ ఉంది. ఆయన ఎక్స్ యూనిట్స్ వై యూనిట్స్ కొనుక్కోవాలనుకున్నాడు. ఎక్స్ యూనిట్స్ వచ్చి 10 రూపీస్, వై యూనిట్ వచ్చి 5 రూపీస్. ఈయన 5x 0y కొనుక్కోవచ్చు, లేకపోతే 0x 10y కొనుక్కోవచ్చు. లేకపోతే ఈ కాంబినేషన్లో 4x వచ్చి 40 రూపీస్ అవుతుంది, 2y వచ్చి 10 రూపీస్ అవుతుంది. ఇలా అయినా కొనుక్కోవచ్చు, ఇలా అయినా కొనుక్కోవచ్చు, ఇలా అయినా కొనుక్కోవచ్చు. ఇట్లా కాంబినేషన్స్ కి డాట్స్ మార్క్ చేసి అవన్నీ కలిపితే ఒక కర్వ్ వస్తుంది. దీన్నే ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్ అని చెప్పి అంటారు. దీని ఈక్వేషన్ ద్వారా చెప్పచ్చు. px ఇంటూ qx, py ఇంటూ qy. px 5 రూపీస్ అయినప్పుడు 2x 2 అయితే 10 రూపీస్ వస్తుంది. అదే py 3 రూపీస్ అయినప్పుడు qy వచ్చి 5 యూనిట్స్ అయితే 15 రూపీస్ అవుతుంది. టోటల్గా 25 రూపీస్ అయినా కొనుక్కోవచ్చు. అంటే ఈక్వేషన్ ద్వారా మనం చెబితే ఇలా నీకు ఈక్వేషన్ 1 మార్క్ ఇస్తూ ఉంటాడు, 2 మార్క్స్ కూడా సపరేట్గా ఇస్తూ ఉంటాడు. అలా నీకు కన్జ్యూమర్ పర్చేజ్ చేస్తాడు. ధర రేఖ అంటే బడ్జెట్ రేఖ అంటే ఒక వినియోగదారుడు తన దగ్గరుండే ఆదాయంతో XY వస్తువుల యొక్క సముదాయాన్ని ఎలా కొనుగోలు చేస్తాడు, ధరలు స్థిరంగా ఉంటే దాని గురించి తెలిపేది ధర రేఖ లేక బడ్జెట్ రేఖ. దీన్ని మనము పట్టిక ద్వారా చెప్పచ్చు. ఈయన X వస్తువు 10 రూపాయలు, Y వస్తువు 5 రూపాయలు అయితే 5x వస్తువులు 0y వస్తువులు కొనుక్కోవచ్చు, లేకపోతే 0x వస్తువులు 10y కొనుక్కోవచ్చు. ఒకవేళ ఈ సముదాయం కొనుక్కోవాలంటే 4x వస్తువులు 40 రూపాయలు అవుతుంది, 2y వస్తువులు 10 రూపాయలు అవుతుంది, ఇలా 50 రూపాయలు అవుతుంది. ఇలా అయినా కొనుక్కోవచ్చు, ఇలా అయినా కొనుక్కోవచ్చు. ఇలా అయినా బిందువులన్నింటినీ కూడా ఈ సముదాయాలు బిందువులు గుర్తించి అవన్నీ కలిపితే ఒక రేఖ వస్తుంది. ఈ రేఖనే ధర రేఖ అంటారు. ఇక్కడ P1 ఇంటూ Q1 ప్లస్ PY ఇంటూ QY అంటే XY వస్తువులు ధరలు ఇస్తారు, క్వాంటిటీ ఇస్తారు. అప్పుడు మనీ ఇన్కమ్ కనుక్కోవాలి. PX వచ్చి 5 రూపీస్, QX 10 రూపీస్ అవుతుంది, PY 3 రూపీస్, QY వచ్చి 5 రూపీస్ 15 అవుతుంది, అంటే 25 రూపీస్ అవుతుంది. ఇలా అయినా సరే ఆయన ఇక మనకి XY వస్తువుల యొక్క ధరలు, ఆదాయ ధరలు మరియు క్వాంటిటీ ఇచ్చినప్పుడు మనీ ఇన్కమ్ కనుక్కోవచ్చు.